అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరణం చాలా బాధ కలిగించింది. ఇప్పుడు బాబు మోహన్ గారు కానీ కోటా గారు కానీ ఇద్దరు ఇప్పుడు యాదృచ్ఛికంగా వారు కూడా ఇక్కడ ఉండటం జరిగింది. అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు, నాకు ఇష్టమైన వ్యక్తి, ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మోహమాటంగా చెప్పగలిగే వ్యక్తి. ఆయన్ని చిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా చాలా లోటు, చాలా వెలితి ఉంది. ఇది లాస్ట్ మేము అథారిటీ దారేది యాక్ట్ చేసేటప్పుడు కూడా ఆయన నాకు ప్రత్యేకించి ఒకటే చెప్పారు, మీరు ఇబ్బంది పడుతున్నారంటే నేను చనిపోయే వరకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను. నా మొట్టమొదటి సినిమా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి నుంచి అథారిటీ దారేది వరకు నాకు ఆయనతో మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు 10 మంది బాగును ఆకాంక్షించేవాళ్ళు. ఆయన ప్రత్యేకించి నేను అడిగాను, మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పడలేదు. లేదు, నా కష్టాలను అధిగమించడానికి నాకు నటనే నాకు మరుపుది, నాకు చాలా ఇదిగా చెప్పారు. నాకు బాగా కదిలించేసింది. నాకు అలాంటి వ్యక్తి ఎంతమంది పరిణి చెందిన నటులు ఉన్నా కానీ ఆయన విశిష్టమైన శైలి, గొప్ప నటులు, ముఖ్యంగా బాబు మోహన్ గారు ఆయన కాంబినేషన్ మటుకు మేమందరం విపరీతంగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాంటి వ్యక్తి ఈ రోజున మేము కోల్పోవడం నిజంగా చాలా బాధ కలిగించింది. మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా నా సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ.